వచ్చే గురువారం నాడు అంటే ఫిబ్రవరి 8వ తారీఖున 'యాత్ర 2' సినిమా రిలీజ్ అవబోతోంది. 'యాత్ర' సినిమా నాకు యాక్చువల్‌గా బాగా నచ్చింది. ఎక్సలెంట్ టేకింగ్. ఆ కైండ్ ఆఫ్ వైబ్‌ని క్యారీ చేస్తుంది ఆ సినిమా. మొదటి నుంచి ఆఖరి వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అండర్ కరెంట్‌గా ఎలివేషన్ ఇస్తూ ఆయన ఆలోచన సరళి గురించి డిఫరెంట్ సీన్స్‌ని రాసుకున్న విధానం గానీ, ఆఖరిలో ఆయన చనిపోయిన అంశంలోంచి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వరకు ఒక చిన్న గ్లింప్స్ లాంటిది ఇచ్చి, ఆ హైతో యాత్ర థియేటర్లోంచి జనాలు బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే 'యాత్ర 2' కోసం కూడా నాతో పాటు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సినిమా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పుడు రానున్న ఈ 'యాత్ర 2' ఎట్లా ఉండబోతుంది అనే దానికి రీసెంట్గా వచ్చినటువంటి ట్రైలర్ ఎట్లా ఉందో చూద్దాం. 'యాత్ర 2' ట్రైలర్ ఫస్ట్లో మనకి ఈ ట్రైలర్ ఇప్పటివరకు ఎవరు చూడకపోతే వాళ్ళ వీడియో చూడొద్దు. చూసిన వాళ్ళే చూడండి. సో 'యాత్ర 2' ట్రైలర్ స్టార్టింగ్లో మనకి మమ్ముట్టి కనిపిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మమ్ముట్టి ఆ క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆయనతో స్టార్ట్ అవుతుంది ట్రైలర్. ఆయనకు సంబంధించి ఒక చిన్న పిల్లకి హెల్త్ ఇష్యూస్ రావడం, ఆ సీన్ని చాలా అద్భుతంగా రాసుకున్నటువంటి నైజం కనిపిస్తుంది. అయితే తర్వాత వచ్చినటువంటి సీన్లు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, దీని మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ట్రైలర్లో అంతా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎట్లా చేశారు, అట్లాగే సిబిఐ కేసులు ఆయన పట్ల ఎట్లా ట్రీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, సిబిఐ కేసుల్లో ఆయన్ని ఎట్లాగా ఇండల్జ్ చేశారు, దాని నుంచి ఆయన బయటపడడం కోసం ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ విజయమ్మ కానీ, వైఎస్ భారత్ కానీ, షర్మిల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు ఈ మళ్ళీ బ్యాక్ టు రాజకీయంగా యాక్టివ్ అవ్వడానికి, అట్లాగే ఈ కేసుల విషయం నుంచి బయటపడడానికి వాళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, సిరీస్ ఆఫ్ నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు అనేది చూపించారు డైరెక్టర్. అట్లాగే కడప నుంచి ఒక వ్యక్తి గనక ఒక రివెంజ్ కైండ్ ఆఫ్ థింగ్ని మనసులో ప్లాన్ చేసుకుంటే అతను ఎంత దూరం వెళ్తాడు, తాను సర్వనాశనం అయిపోయినా సరే పగని తీర్చుకుని తీరుతాడు అనేటువంటి ఒక డైలాగ్స్ని సుధాకర్తో చెప్పించారు. ఆ డైలాగ్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. అట్లాగే నా క్రెడిబిలిటీ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు చెప్పినట్టుగా జీవా యాక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో. సో చాలా మంచిగా ఒదిగిపోయాడు జీవా కూడా ఆ క్యారెక్టర్లో. ఆ క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ రాజకీయ నాయకులకైనా మనుషులకైనా. అవి లేని రోజు, క్రెడిబిలిటీ అనేది నేను కోల్పోయిన రోజు, నేను లేను, మా నాన్న కూడా లేరు అంటూ ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. లాస్ట్లో ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫేమస్ డైలాగ్ గత ఎన్నికల్లో బాగా వినిపించింది, నేను ఉన్నాను, నేను విన్నాను అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ డైలాగ్ అనేది చాలా ఎక్సలెంట్గా లాస్ట్లో ప్లేస్ చేశారు. ఒక బ్లైండ్ అతను జీవాతో మాట్లాడినటువంటి మాటలకి జీవా సమాధానం చెప్పడం, ఇదంతా కూడా మంచి ప్లేస్మెంటు. ట్రైలర్ కట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ సినిమా జనాలకి ఎంతవరకు ఎక్కుతుంది అనేది చూడాలంటే, గతంలో అంటే ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి పాలనా వ్యవస్థ మీద ఆయనకి ఎటువంటి గ్రిప్ లేదు కాబట్టి, పాలించే వ్యక్తి ఆయన కాదు కాబట్టి, ప్రభుత్వంలో ఆయన సీఎంగానో వేరే మినిస్టర్గానో లేరు కాబట్టి ఆ హై అనేది యాత్ర సినిమా అంతా మెయింటైన్ అయింది. అసలు రాజశేఖర రెడ్డి లేరు కాబట్టి ఆయన మీద సినిమా కాబట్టి అంత బాగానే వర్కౌట్ అయింది ఆయన పాదయాత్ర గురించి కాబట్టి. సో లాస్ట్లో ఇచ్చినటువంటి హై ఏదైతే ఉందో జగన్ గురించి ఇచ్చిన హై నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాత్ర 1లో. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద డెఫినెట్లీ చాలా వరకు యాంటీ ఇంక్యుమెన్సీ ఉంది. దాన్ని బేస్ చేసుకుని థియేటర్లో చూస్తుంటే ఆ డైలాగ్స్ యొక్క ఇంపాక్ట్ అంతే సీరియస్గా ఉంటుందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు యాత్ర 2 మేకర్లు వెనకాల ఉండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్తోనే ఈ సినిమా తీశారని అందరికీ తెలుసు. సో యాత్ర 2 మేకర్లు జనాల ముందుకు ఏం తీసుకొస్తున్నారంటే, ఇది ఒక పెద్ద అయితే బిగ్గెస్ట్ పాజిటివ్ అవుతుందా లేదా బిగ్గెస్ట్ నెగిటివ్ అవుతుంది ఈ సినిమా జనాల్లో. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పాదయాత్ర అప్పుడు పడిన కష్టాలు కావచ్చు, సిబిఐ కేసు వల్ల పడిన ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటినీ జనాల ముందు మళ్ళీ ఒక ఫ్లాష్ వేస్తున్నారు. ఈ ఫ్లాష్ వేసేటప్పుడు జనాలు దీన్ని రెండు రకాలుగా తీసుకుంటారు. ఒక సైడ్ జనం ఎట్లా తీసుకుంటారంటే, నిజమే జగన్ చాలా కష్టపడ్డాడు, ఈ పొజిషన్కి వచ్చాక మాకు మంచి చేశాడు అని ఒక వర్గం తీసుకుంటారు. ఇంకో వర్గం దీన్ని ఎట్లా తీసుకుంటారంటే,
ఇన్ని కబుర్లు చెప్పాడు, పాదయాత్రలో ఇట్లా మాట్లాడాడు, సీబీఐ దొంగ కేసులన్నాడు. ఓకే. ఈ కేసులను కవర్ చేసుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రిగా రకరకాలుగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడని, లేకపోతే ప్రత్యేక హోదా లాంటి విషయాలు ఏమన్నా సినిమాలో వస్తే ప్రత్యేక హోదా గురించి అప్పట్లో ఇట్లా చెప్పినవాడు ఈరోజు ప్రత్యేక హోదా గురించి సైలెంట్ అయిపోయాడు. సైలెంట్‌గానే ఉన్నారు కాబట్టి ఆయన. సో, ఇట్లా ఇట్లా కూడా ఒక వర్గం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో, ఈ సినిమాకి ప్రో ఇదే అవుతుంది, కాన్ కూడా ఇదే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్లాష్ బ్యాక్‌ని 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాల్ని మనకి తెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు ఆయన పోరాడి సీఎం అయినటువంటి కథ మొత్తం మనకి సినిమా థియేటర్‌లో చూపిస్తారు. సో, ఆ సినిమా మొత్తం చూసినటువంటి వ్యక్తులు డై హార్డ్ వైసీపీ ఫ్యాన్స్ అయితే మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళు విపరీతంగా నచ్చుతుంది. టీడీపీకి లేకపోతే వేరే పార్టీలకి, జనసేన ఇటువంటి పార్టీలకి సపోర్టివ్‌గా ఉండేటువంటి వ్యక్తులకైతే వాళ్ళకి ఆ సినిమా డెఫినెట్‌లీ ఆబ్వియస్‌లీ నచ్చదు. సో, వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటువంటి వ్యక్తుల్లో కూడా ఎక్కువ మంది జగన్ ఇప్పుడు అన్ని మాటలు చెప్పాడు కదా, అవి చేయలేదు కదా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. జగన్ చెప్పాడు కదా, చేశాడు కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఈ రకంగా ఈ సినిమా ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోంచి వెళ్ళబోతుంది ప్రజల్లోకి. ట్రైలర్ కట్ అయితే డీసెంట్‌గానే ఉంది. ట్రైలర్ కట్, డైలాగ్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఆడియన్స్ ఇష్టపడేలాగా ఉన్నాయి డైలాగ్స్ కూడా. సో, థియేటర్‌లో ఈ సినిమా ఎంతవరకు రన్ అవుతుందనేది చూద్దాం. మీరు ట్రైలర్ చూసి ఉంటే గనక మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారా? అనేది కామెంట్‌లో తెలియజేయండి.